ఒక చిన్న పాఠశాలలో 5వ తరగతి టీచర్ ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చింది. కేవలం కాగితాలు, పిన్లు, స్ట్రాలతో పైన నిలబెట్టగల బలమైన టవర్ నిర్మించండి. పిల్లలు ఉత్సాహంగా మొదలయ్యారు. మొదటి రోజు బాగానే గడిచింది. రెండో రోజుకల్లా చాలామంది విసిగిపోయారు. ఇది అసాధ్యం, కాగితంతో ఎలా టవర్ కడతాం అనే మాటలు గాలిలో వెల్లువలా వినిపించాయి. కాని ఆర్యన్ అనే అబ్బాయి మాత్రం ఓపిక చాటాడు. విరామ సమయాల్లోనూ, ఇంటి పనుల మధ్యలోనూ రోజూ ఓ పిన్ని, ఓ స్ట్రా మార్చుకుంటూ మళ్లీ ప్రయత్నించేవాడు. స్నేహితులు నవ్వుతుంటే అతను మాత్రం మౌనంగా సాగిపోయేవాడు. ఒకరోజు స్కూల్కు రాగానే టీచర్ క్లాసులోకి వచ్చి ఆశ్చర్యంగా అరిచింది, పిల్లలు, మీరు ఇది చూడాల్సిందే. అందరూ తిరిగి చూసేలోపు అక్కడ ఒక చిన్న టేబుల్ మీద ఆర్యన్ నిర్మించిన టవర్ నిశ్శబ్దంగా నిలబడింది. దానిమీద ఒక డిక్షనరీ పుస్తకం కూడా. పిల్లలు నోరెళ్లబెట్టారు. ఇది ఎలా సాధ్యమయింది? టీచర్ చిరునవ్వుతో చమత్కరించింది, విఫలం అవ్వడం ఒక అంతం కాదు పిల్లలు. అది విజయం కోసం నేర్చుకునే తొలి అడుగు మాత్రమే.